తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి రమ్యకృష్ణ 40 ఏళ్లకు పైగా సినిమాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల మనసులో అజరామరమైన గుర్తింపును సంపాదించుకున్నారు. చిన్న వయసులోనే తెరపై అడుగుపెట్టిన రమ్యకృష్ణ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించింది. నరసింహ, బాహుబలి వంటి చిత్రాలతో ప్రేక్షకుల మదిలో చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్నారు. అయితే ఓ ఘటన వల్ల తన జీవితం పూర్తిగా మారిపోయిందట. ఇంతకీ రమ్యకృష్ణ జీవితాన్ని మార్చేసిన ఘటన ఏంటి? రమ్యకృష్ణ అంటేనే వర్సటైల్ పర్ఫార్మర్. ఏ పాత్రలో నటించినా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి. నరసింహ సినిమాలో నీలాంబరిగా ఆమె చేసిన నటనకు ఫ్యాన్స్ ఫిదా కాగా, బాహుబలిలో శివగామి పాత్రతో దేశవ్యాప్తంగా మరోసారి తన సత్తా చాటారు. అగ్ర హీరోలతో, అగ్ర దర్శకులతో కలిసి నటిస్తూ రమ్యకృష్ణ తన కెరీర్ను అజరామరంగా మలుచుకున్నారు. దేవతలా మెప్పించినా, విలన్లా భయపెట్టినా, రాజకీయ నాయకురాలిగా ఆకట్టుకున్న ప్రతి పాత్రలో ఆమె నటన ప్రత్యేకతను చాటింది. తాజాగా రమ్యకృష్ణ జీ తెలుగు ప్రసారం చేస్తున్న జయము నిశ్చయమురా కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. ఈ షోను హీరో జగపతి బాబు హోస్ట్ చేస్తున్నారు. ఎప్పట్లాగే రమ్యకృష్ణ స్టైలిష్ గా, కంఫర్ట్ గా హాజరై తన ఉత్సాహంతో, చమత్కారాలతో సెట్స్ లో జోష్ నింపారు. ఈ షోలో రమ్యకృష్ణ ఎన్నో పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా బాహుబలి సినిమా గురించి జగపతి బాబు సరదాగా మాట్లాడుతూ, మీకు శ్రీదేవి అంటే చాలా ఇష్టమని చెప్పారు కదా, కానీ బాహుబలి సినిమాలో ఆమె చేయాల్సిన శివగామి పాత్ర మీరు చేశారు, దానిపై మీ ఫీలింగ్ ఏంటి అని అడగ్గా రమ్యకృష్ణ నేరుగా స్పందిస్తూ, అది నాకేం తెలియదు, నాకు ఆ పాత్ర వచ్చింది, నేను చేశాను అంతే అంటూ తను స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా చెప్పేస్తుంది. అదే సందర్భంలో బాహుబలి సినిమా గురించి మాట్లాడుతూ, నిజంగా నేను బాహుబలి సినిమాలో నటించడాన్ని నా అదృష్టంగానే భావిస్తాను. శ్రీదేవి గురించి చెప్పాలంటే నేనెప్పుడూ ఆమెను గ్లామరస్ పాత్రలోనే చూశాను. జగదేక వీరుడు, అతిలోక సుందరిలో ఆమె గ్లామర్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఆ స్థాయిలో ఆమెకు సాటి లేరు అని రమ్యకృష్ణ చెప్పారు. దీనికి జగపతి బాబు ప్రశంసిస్తూ, బాహుబలిలో శివగామి పాత్రకు మీరు తప్ప మరెవరూ న్యాయం చేయలేరు, మీరు ఆ పాత్రలో లివింగ్ లెజెండ్లా కనిపించారని అన్నప్పుడు రమ్యకృష్ణ హృదయానికి హత్తుకునేలా సమాధానం ఇచ్చారు. కొన్నిసార్లు మన జీవితంలో అనుకోకుండా అద్భుతాలు జరుగుతాయి. అలాంటి అద్భుతమే బాహుబలి. ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసిందని రమ్యకృష్ణ చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి. అదే సమయంలో శివగామి పాత్ర ఎలా దక్కిందనే విషయాన్ని రమ్యకృష్ణ ఆసక్తికరంగా వెల్లడించారు. ఆ సమయంలో నిర్మాత శోభు యార్లగడ్డ నాకు కాల్ చేసి 40 రోజుల కాల్ షీట్స్ కావాలన్నారు. నేను అప్పట్లో ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటంతో అంతకాలం కుదరదు అని చెప్పి ఫోన్ పెట్టిస్తాను. కానీ తర్వాత ఆ పాత్ర స్క్రిప్ట్ విన్నాక దానిలోని పవర్ అర్థమైంది. నిజంగానే ఆ రోల్ చేస్తున్నప్పుడు నేను రాజమాతలా ఫీల్ అయ్యానని ఆమె చెప్పారు. తన ప్రత్యేక శైలిలో రమ్యకృష్ణ చివరగా, ఇది నా మాట, నా మాటే శాసనం అని బాహుబలి సినిమాలోని ఫేమస్ డైలాగ్ చెప్తూ షోలో జోష్ నింపేసింది. ప్రస్తుతం రమ్యకృష్ణ వరుస సినిమాలు, వెబ్ ప్రాజెక్టులలో బిజీగా ఉంటున్నారు. 40 ఏళ్లకు పైగా కెరీర్లో ఎన్నో మలుపులు చూసిన ఈ నటి బాహుబలితో తన రెండో ఇన్నింగ్స్ పీక్ స్థాయికి చేర్చింది. రమ్యకృష్ణ మాటల్లో చెప్పాలంటే, నా జీవితంలో జరిగిన పెద్ద మ్యాజిక్ అదే బాహుబలి. ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన వెంటనే సోషల్ మీడియాలో రమ్యకృష్ణ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అభిమానులు శివగామి లెజెండ్ ఫర్ ఎవర్, రమ్యకృష్ణ అంటే యాక్టింగ్ క్వీన్, నీలాంబరి నుంచి శివగామి వరకు ఎమోషనల్ జర్నీ అంటూ కమెంట్లు పెడుతున్నారు. ఒక్కొక్క ఘటన, ఒక్కో నిర్ణయం మన జీవితాన్ని ఎటు మలుపు తిప్పుతుందో తెలియదు. అదే రమ్యకృష్ణ జీవితంలో జరిగింది. నమో ముందు నుండి చెప్తున్నట్టు, ఈ మొత్తం విశ్వంలో జరిగే ప్రతి చర్యకు ఒక కారణం ఉంటుంది. ప్రతి వ్యక్తికి జరిగే సంఘటన కానీ, వారికి లభించే ఎటువంటి ఫలితమైనా ఈ సృష్టిలో ముందే రాసిపెట్టుంటుంది. ప్రతి మనిషి వారి జీవితంలో సంభవించి కొన్ని సంఘటనలకు, ఆ వ్యక్తి జీవిత ప్రయాణానికి ఒక కారణం ఉంటుంది. అలాగే ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. అదెంతో నిశ్చితంగా పరిశీలిస్తే తప్ప అర్థం కాదు. ఈ విధమైన పరిశోధనలో ఒక వ్యక్తి లేదా ఒక సంఘటన అనేవి అనేక పేర్ల ద్వారా, అనేక సంఘటనల ద్వారా కానీ, సంఖ్యల ద్వారా కానీ అంతర్గత సంబంధాన్ని కలిగి ఉంటాయి. దీన్ని నమోవేదిక పరిభాషలో కనెక్టింగ్ ది డాట్స్ అంట. ఒకదానికొకటి అవినాభావ సంబంధంగా సాగే ఓ ప్రయాణం. ఏది ఒక రీజన్ లేకుండా జరగదు అన్నది ఎప్పుడో రుజువైపోయింది. దీన్ని అనుసరించి భిన్న కోణాల్లో నమోవేదిక పరిశోధన సాగుతోంది. మా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి అన్న మాట లేదా ఒక వ్యక్తి జర్నీలోని ఒక ప్రముఖ సందర్భాన్ని విడమర్చి దాన్ని నమో సిద్ధాంతంతో కనెక్ట్ చేసి మీకు అందిస్తున్నాం. కీప్ వాచింగ్.